బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి అజారుద్దీన్ పదవి ఉంటుందా పోతుందా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో చాలా నెలకొంది. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి అజారుద్దీన్ మరి ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఊహించని రీతిలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా గెలవకుండానే గత ఏడాది అక్టోబర్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజారుద్దీన్. మరొక 2 నెలలు గెలవకుంటే మరొక 2 నెలల్లో ఆయన కనుక ఒక ఎమ్మెల్యేగా లేదా ఒక ఎమ్మెల్సీగా గెలవకుంటే మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఒక్కసారి అజారుద్దీన్కి సంబంధించి 6 నెలల మంత్రిగా అంటూ కొంత చర్చ జరుగుతుంది. కేవలం 6 నెలల మంత్రిగా అజారుద్దీన్ అని ఒక చర్చ జరుగుతున్న వేళ మరి ఏప్రిల్ 30తో 6 నెలలు గడుస్తోంది. ఆ 6 నెలల లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ప్రజాక్షేత్రంలో గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి అజారుద్దీన్కు సమయం లేదు. ఇంత షార్ట్ టైంలో అసలు అజారుద్దీన్ భవిష్యత్ ఏం కాబోతుందని ఒక చర్చ జరుగుతుంది. ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మంత్రిగా కొనసాగుతున్నటువంటి అజారుద్దీన్ ప్రజాప్రతినిధిగా ఎన్నిక అయ్యేందుకు గడువు ఇంకా 2 నెలలే మిగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఏప్రిల్ 30వ తేదీలోపు ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గవర్నర్ కోటా కింద ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ ఇప్పటికే మంత్రిమండలి తీర్మానం కూడా చేసింది. అయినా ఆయన ఇంతవరకు ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోవడంతో ముందుకు ఎలా సాగాలన్నది అధికార పార్టీకి సవాల్గా మారినట్టు తెలుస్తోంది. అయితే ప్రధానంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ఓటమికి సంబంధించి అంటే ఏదైతే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మరి మైనార్టీ ఓట్లను సొంతం చేసుకోవడానికి అక్కడ ఓటమి పాలు అవ్వద్దంటే మైనార్టీకి సంబంధించి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి ఒక కాన్సెప్ట్ తోటి అజారుద్దీన్ని మంత్రి పదవి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే టీమిండియా మాజీ కెప్టెన్గా పనిచేసినటువంటి ప్రస్తుత రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను అనూహ్య పరిణామాల్లో ఎవరు ఊహించని రీతిలో మంత్రిగా గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలు చెందారు. ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాదు. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 సబ్సెక్షన్ 4 ప్రకారం సభాసభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా ప్రమాణం చేసిన పక్షంలో 6 నెలల్లోపు ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక అవ్వడం తప్పనిసరి. అదేవిధంగా ఇక్కడ అజారుద్దీన్ కూడా నిర్దేశించిన గడువు అంటే ఏడాది ఏప్రిల్ 30 నాటితో పూర్తి కానుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని తీర్మానం చేసి ప్రతిపాదనను గవర్నర్కు పంపించింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పట్లో అయ్యేటట్టు కనిపించట్లేదు. కానీ గవర్నర్ కోటాలో అజారుద్దీన్తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ నామినేషన్లపై కేసు పెండింగ్లో ఉన్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే వచ్చే నెల 19వ తేదీ తదుపరి విచారణ జరగనుంది. ఇక అజారుద్దీన్కి సంబంధించి రాజ్యాంగబద్ధంగా నిర్దేశించినటువంటి 6 నెలల గడువు ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎన్నిక కానట్లయితే ఆయన పదవి వదులుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్గా ఉన్నటువంటి కేసు తీర్పు ఆలస్యమైన ప్రతికూలంగా వచ్చినా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉండాల్సింది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయ మార్గాల్ని పరిశీలిస్తోంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఉప ఎన్నికలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీలపైనే ఆధారపడాల్సి ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీల ఎన్నిక కూడా లేదు. ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయ ఆలోచన ఒకటే, అది కూడా ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేయడమే. అయితే ఎమ్మెల్యేల కోటా కింద ఎన్నికైన ఎమ్మెల్సీలో ఎవరిని రాజీనామా చేయించాలని కొంత కసరత్తు చేస్తుంది. అయితే మంత్రి పదవిని కోల్పోకుండా అజారుద్దీన్ని మండలికి పంపడం సాధ్యమవుతుందా అనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఖాళీ ఏర్పడినటువంటి 2 స్థానాల్లో ఏదైతే ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ను అసెంబ్లీకి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంతోపాటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను 2024 జనవరి 22న ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2025 రీసెంట్గా పోయిన ఇయర్ మార్చిలో మరొక 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడ్డాయి. అందులో 3 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేసి విజయం సాధించింది. అందులో విజయశాంతి, అద్దంకి దయాకరు, కేతవాత్ శంకర్ నాయక్ వీళ్ళు ముగ్గురు మరి పెద్దల సభకు వెళ్ళారు. ఈ 5గురిలో ఎవరిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయిస్తారన్నది కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో బల్మూర్ వెంకట్ ఒక్కరే ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు, మిగిలిన వారంతా వివిధ సామాజిక వర్గాల నుంచి ఎన్నికయ్యారు. ఏం చేసినా ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ చెడ్డ పేరు రాకుండా ఉండేటట్లు ముందే వాళ్ళతో చర్చించి రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికలు పూర్తి
పూర్తయ్యాకే బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బట్ ఏదేమైనటికీ అవసరమైతే ప్రస్తుత ఎమ్మెల్సీలో ఎవరినైనా ఒకరిని రాజీనామా చేయించి ఆ స్థానంలో అజారుద్దీన్ని ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మైనార్టీల మద్దతుతో ఆయన మద్దతును బలోపేతం చేసేందుకే మంత్రివర్గంలోకి తీసుకున్నట్టుగా గతంలో చర్చ జరిగింది. ఒకసారి అజారుద్దీన్కి సంబంధించి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు అజారుద్దీన్కి సంబంధించి ఇంకా ఎంత టైం ఉంది, అజారుద్దీన్కి సంబంధించి ఇంకా ఎంత టైం ఉంది అనేది మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి రైట్, ప్రధానంగా మంత్రివర్గంలో అడుగుపెట్టినటువంటి అజారుద్దీన్ 6 నెలల ముచ్చట జరుగుతున్నటువంటి చర్చ. అయితే అజారుద్దీన్కి సంబంధించి రైట్, ఒకసారి అజారుద్దీన్ కనుక మనం అజారుద్దీన్కి సంబంధించినటువంటి డిస్కషన్ కనుక చేసుకుంటే ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే అజారుద్దీన్ 6 నెలలు మాత్రమే మంత్రిగా కొనసాగుతారు అనేటువంటి ఒక చర్చ జరిగింది. సో మరి అటువంటి అజారుద్దీన్ నిజంగా 6 నెలలు ఉంటారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారంలో ఉంటాడా అనేది చూడాల్సినటువంటి పని కనపడుతుంది. ఒకసారి సో అజారుద్దీన్కి సంబంధించి ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది, కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ 2 నెలల్లో ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా మరి అజారుద్దీన్ ఎన్నిక అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 సబ్సెక్షన్ 4 ప్రకారం ఈయన కేవలం 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జనరల్గా మీ అందరికీ తెలుసు, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. కానీ ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తిని కూడా మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనకి ఏదైనా ఒక శాఖను కేటాయించి మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించవచ్చు. కానీ మరి ఎమ్మెల్సీగా గెలవని వ్యక్తి కనుక మంత్రివర్గంలో అడుగుపెట్టి మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకుంటే మరి ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి 6 నెలల లోపల రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 సెక్షన్ 4 ప్రకారం 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ 6 నెలల్లో ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే ఏమైందంటే ఆయన మంత్రి పదవి పోతుంది. బట్ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అజారుద్దీన్ కూడా అట్లే ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మైనార్టీ ఓటర్లను వశపరుచుకునేందుకు అనూహ్యంగా ఎవ్వరు ఊహించని రీతిలో అజారుద్దీన్ మంత్రివర్గంలో అడుగుపెట్టిండు. అజారుద్దీన్ తెర మీదకి వచ్చిండు. అదే అజారుద్దీన్ అదే జూబ్లీహిల్స్ 2023 ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిండు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ టికెట్ రాలే. అధిష్టానం మరి ఎవరికి ఇచ్చింది? నవీన్ యాదవ్కి ఇచ్చింది. బట్ నవీన్ యాదవ్కి ఇచ్చినప్పటికీ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. నవీన్ ఏమో యాదవ సామాజిక వర్గం, కానీ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మైనార్టీ ఓట్లు పడాలంటే ఏం చేయాలంటే అజారుద్దీన్ మంత్రివర్గంలో తీసుకోవాలి. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు ఇచ్చింది. ఇప్పుడు మరి ఈయనకు పదవి అంటే మంత్రి పదవి వచ్చి కూడా ఆల్మోస్ట్ 4 months కంప్లీట్ అయింది. ఇంకా 2 నెలలు ఎప్పటి వరకు ఉంది? ఇది ఏప్రిల్ 31 వరకు ఉన్నది. ఏప్రిల్ 31 వరకు. సో ఏప్రిల్ 30 వరకు ఈయన యొక్క మరి మంత్రి పదవి ఉంటుంది. మరి ఏప్రిల్ 30 లోపల ఏం చేయాలి? ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా అయినా ప్రజాక్షేత్రంలో ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎమ్మెల్యే ఎన్నికలు అయితే ఉప ఎన్నికలు ఎక్కడ లేవు పోటీ చేసి గెలిపించడానికి. ఇక ఉంటే ఎమ్మెల్సీ, కానీ ఎమ్మెల్సీలో కూడా ఎక్కడ ఇప్పుడైతే అవకాశాలు లేవు 2 నెలల్లో. మరి ఏం చేయాలి? నెక్స్ట్ గవర్నమెంట్కు ఆప్షన్ ఏంది? పార్టీకి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎవరైతే ఈ మధ్య కాలంలో ఎన్నికైనటువంటి 5 మంది ఉన్నారో, ఈ 5 మందిలో మీ అందరికీ తెలుసు, ఫస్ట్ విడత 2, సెకండ్ విడత 3. ఫస్ట్ విడత 2లో బల్మూర్ వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళిద్దరూ ఒకేసారి ఎన్నికయ్యారు. ఇక మరి 2వ విడత ఎవరు? రీసెంట్గా 2025లో మరి విజయశాంతి, అద్దంకి దయాకరు, శంకర్ నాయక్, ఈ 3 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ 5 మందిలో ఎవరినో ఒకరిని రాజీనామా చేయించాలి. రాజీనామా చేయించి ఆ ప్లేస్లో అజారుద్దీన్ కనుక ఎమ్మెల్సీ ఇస్తే అప్పుడు ఆయన మంత్రి పదవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇట్లా ఎవరు రాజీనామా చేయకుండా మరి ఎవరు ఆయనకు ఎమ్మెల్సీ కనుక ఇవ్వకపోతే మంత్రి పదవి ఉండదు. సో ఆప్షన్ ఏముంది ఇక్కడ? 2-3 రకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి, పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని
రాజ్యసభకు పంపించి మరి ఇక్కడ కాలేనటువంటి ఎమ్మెల్సీని అజారుద్దీన్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లయితే ఆయన మంత్రి పదవిని కాపాడిన వాళ్ళు అవుతారు ఈ కాంగ్రెస్ పార్టీ అని ఒక చర్చ గతంలో జరిగింది. బట్ ఎక్కడ కూడా మరి రాజ్యసభకు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఈ మధ్య కాలంలో వినిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల పేరు వినిపిస్తుంది. గతంలో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వంశచంద్ర రెడ్డి పేరు కావచ్చు, లేకపోతే వి హనుమంతరావు లాంటి పేరు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇంకా సీనియర్ ఉన్నటువంటి సంపత్ కుమారో లేకపోతే బెల్లయ్య నాయకో, ఇట్లా చాలామంది సీనియర్ల పేరు వినిపిస్తుంది. రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది, వీళ్ళకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందని. కానీ ఎక్కడా కూడా మహేష్ కుమార్ గౌడ్ని మరి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా కనిపించలేదు. కానీ అదో రకమైన చర్చ జరిగింది. అదో రకమైన పీసీసీ బాధ్యతలకు ఆయనకే ఇచ్చి రాజ్యసభకు పంపించి ఎమ్మెల్సీ ఖాళీ చేసి అజారుద్దీన్కి ఇస్తే బాగుంటుందని ఒక చర్చ జరిగింది. బట్ ఒకవేళ అది కనుక కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఎవరు? బల్మూర్ వెంకట ఆయనతో రాజీనామా చేసే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇక అద్దంకి దయాకర్ రీసెంట్గానే అయ్యాడు, విజయశాంతి రీసెంట్గానే అయింది, శంకర్ నాయక్ రీసెంట్గానే అయ్యాడు. బట్ ఆప్షన్ అయితే ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మంత్రివర్గంలో మరి కొనసాగుతున్నటువంటి మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ని కాపాడేందుకు ఎటువంటి ఆప్షన్ లేదు. కేవలం 2 నెలల టైం మాత్రమే ఉంది. ఈ 2 నెలల్లో మరి అజారుద్దీన్ని ఎట్లా కాపాడబోతుంది? ఒకవేళ కాపాడకపోతే 6 నెలల మంత్రిగా రికార్డ్ ఎక్కబోతున్నారు అజారుద్దీన్ అనేది ఒక చర్చ జరుగుతోంది. చూద్దాం ఏం జరుగుతుంది. మరి అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఉండదా? మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అజారుద్దీన్ అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టైంలో మరి మైనార్టీ ఓట్ల కోసం ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారనే చర్చ జరిగినా కూడా అది వాస్తవమే, అందులో అబద్ధం లేదు, అందులో ఎక్కడ కూడా దుష్ప్రచారం లేదనేది మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్సీయో ఎమ్మెల్యేనో ఆయన చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కనుక చేయకుండా ఆయన మంత్రి పదవి పోతే ఇది కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఒక ఆయుధంగా వాడింది మంత్రి పదవిని అజారుద్దీన్కి అనేది జరుగుతున్నటువంటి చర్చ. అది వాస్తవమైనటువంటి అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంది. అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా పోతుందా? 2 నెలల టైంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటువంటి ప్రణాళికల్ని ఎటువంటి వ్యూహాన్ని రచిస్తుంది, మరి అజారుద్దీన్ మంత్రి పదవిని ఎట్లా కాపాడుతారనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.